హీరో సబ్ ఇన్స్పెక్టర్ గా కొత్త పోలీస్ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న మొదటి రోజే ఒక నీతిలో ఒక మహిళ శవం దొరికిందని కేసు వస్తుంది. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీస్తే అది బాగా కుళ్ళిన స్థితిలో ఉంటుంది. అయితే ఆ మహిళ చేతిపై కన్నడ భాషలో ఒక పచ్చబొట్టు పొడిచి ఉండడాన్ని గుర్తించి ఆ పరిసరాల్లో కన్నడ మాట్లాడే వారి వద్ద విచారణ చేపడతారు. విచారణలో భాగంగా జ్యోతి అనే మహిళ వద్దకు వెళ్ళగా ఆమె చనిపోయిన మహిళ పేరు శోభ అని, ఆమెకు 2 పిల్లలున్నారని చెప్తుంది. చేతిపై ఉన్న పచ్చ శోభ భర్త పేరు రాజు అని తెలిపి కాంట్రాక్ట్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అంటుంది. సూపర్వైజర్ శోభ భర్త రాజు అడ్రస్ ఇవ్వగా హీరో ఆ ఇంటికి వెళ్లి పరిశీలిస్తే ఒక ఫ్యామిలీ ఫోటో దొరుకుతుంది. ఫోటో వెనుక ఉన్న కర్ణాటక స్టూడియో అడ్రస్ ఆధారంగా రాజును పట్టుకుని విచారిస్తారు. పోలీసుల విచారణలో రాజు ఒక కథ చెప్తాడు. తాను శోభ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, బొమ్మలు తయారు చేసి అమ్మే బిజినెస్ లో నష్టాలు రావడంతో భువనేష్ అనే శోభ దూరపు బంధువు తమకు ఇల్లు పని అమర్చాడని అంటాడు. అయితే ఒకరోజు తాగి ఇంటికి వచ్చేసరికి శోభ భువనేష్ సన్నిహిత్యంగా ఉండడం చూశానని, దాంతో విసిగిపోయి తన 2 పిల్లలను తీసుకొని చెల్లెలింటికి వెళ్లి పెంచుతున్నానని చెప్తాడు. ఆపై శోభ శవాన్ని చూసి తన భార్య అని గుర్తుపట్టి నన్ను పిల్లలకు ఈ రూపం చూపించలేను, మీరు దహన సంస్కారాలు చేయండి అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో శోభ బావిలో పడకముందే చనిపోయిందని తేలుతుంది. పైగా శోభ భర్త రాజు కుటుంబ సభ్యులు వచ్చి ఇతను రాజు కాదు భువనేష్, రాజు ఏడాది నుంచి కనిపించడం లేదు అని సంచలన నిజం బయట పెడతారు. వెంటనే భువనేష్ ను అరెస్ట్ చేసి విచారించగా అసలు కథ బయటకు వస్తుంది. నిజానికి రాజు ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు. శోభపై ఆశతో ఉన్న భువనేష్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది చూసిన రాజు గొడవపడడంతో శోభనే తాడు ఇచ్చి భువనేష్ చేత భర్త రాజును హత్య చేయించి శవాన్ని తగలబెట్టించింది. ఆ తర్వాత భువనేష్ కి అప్పటికే పెళ్లైందనే విషయం శోభకు తెలిసి నన్ను పెళ్లి చేసుకోకపోతే రాజును చంపిన విషయం పోలీసులకు చెప్తా అని బెదిరించడం మొదలు పెడుతుంది. దాంతో భువనేష్ శోభను కూడా లారీతో గుద్ది హత్య చేసి శవాన్ని తగలబెట్టడానికి తెస్తుండగా పొరపాటున శవం బావిలో పడిపోతుంది. అప్పుడు అనాథలుగా మారిన శోభ 2 పిల్లలను ఏం చేయాలో తెలియక ముంబై వెళ్లే ఒక రైల్లో ఎక్కించి వదిలేశానని భువనేష్ ఒప్పుకుంటాడు. భువనేష్ నిందితుడిగా దొరకకపోవడంతో పై అధికారులు కేసు క్లోజ్ చేయమంటారు. కానీ ఆ ఎస్ఐ మాత్రం ఆ 2 చిన్న పిల్లల కోసం ముంబై వెళ్లే మార్గంలోని ప్రతి ఊరిలోనూ వెతుకుతాడు. చివరికి ముంబైలోని ఒక పిల్లల కిడ్నాపింగ్ గ్యాంగ్ వద్ద ఉన్న ఆ 2 పిల్లలను రక్షించి సురక్షితంగా తీసుకురావడంతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది.